శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. సంగు మాంసమిశ్రిత వసామలినంబును తీసివేసి శంకరుల పూజలను సల్పెడు నోరు గడించుకున్నది. వంకను ముక్కలై మురళి పాడుచున్నది కృష్ణునోట. నీ పంకము వీడితే నీ పంకము వీడితే హరిని వాకిట కట్టెద వెళ్ళకాలము. ఎక్కడో సముద్ర తీరంలో పుట్టిన శంఖం మట్టిని, మాలిన్యాన్ని ప్రక్షాళన చేసుకుని శంకరుని ముందు శంఖారావం చేసుకునే పుణ్యం చేసుకుని వెదురు ముక్కలై వేణువై మురళీకృష్ణుణ్ణి పరవశింపజేస్తుంది. మరి మనల్ని మనం ప్రక్షాళన చేసుకునేది ఎప్పుడు? మాధవుడి పాదాల మీద వాలేది ఎప్పుడు? శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. తెర కేవల నీవుంటివి, తెర కావల గలుగు దివ్య తేజము వేడ్కన్, తెర ఎత్తి చూడకుండిన మరుగే ఎరుగుటకు రాదు, మాటలో లేదు జ్ఞానము పై పై బోటకము కాదు, పాటించి ఈ తనువేలాటిదో గ్రహించి సూటిగా హృదయ కవాటము విప్పుట. తెరకు యువతల వైపున మనం ఉన్నాం. తెరకు అవతల వైపున మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఉంది. మరి అటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సుని మనం గ్రహించాలి అంటే మనం ఈ యొక్క త్రయీ సాధన అంటే మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి త్రయీ సాధన ఆచరించినట్లయితే శరీరం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అనేటువంటిది లక్ష్య శుద్ధితో హృదయ ద్వారాలు విప్పడం ద్వారా గ్రహించగలం. కానీ మాటల్లో మాత్రం ఏమాత్రం లేదు అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా మనవి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు డాక్టర్ ఉమ్రాలి షా గురువర్యుల పాదపద్మములకు నా సాష్టాంగ ప్రణామములు. ఈరోజు ఆరాధనలో పాల్గొంటున్న జ్ఞాన సభా సభ్యులకు ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, విశిష్టమైన ఈ వైశాఖ మాస ఆరాధనలో భాగంగా మనము గురువు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. అవతార పురుషుడైన
రాముడు అంతటి వానికి వశిష్ఠుడనే మహర్షి గురుస్థానం వహించాడని మనకందరికీ తెలుసు. జగద్గురువైన శ్రీకృష్ణుడికి కూడా సాందీపుడు గురువయ్యాడు. గురు పరంపర ఈ జగత్తులో అనాదిగా ఉంది. ఇక సరైన గురువు దొరకడం పూర్వజన్మ సుకృతం. గురువును ప్రత్యక్ష దైవంగా భావించే సంస్కృతి మనది. అన్నిటికీ దైవమే స్వయంగా రాలేడు. అందుకే ఆయన వివిధ రూపాల్లో, అంటే తల్లి, తండ్రి, గురువు మొదలైన వారిగా మన శ్రేయస్సును చూస్తూ ప్రేమను పంచుతూ మన అభ్యుదయానికి తోడ్పడతారు గురువర్యులు. అందుకే ఈ ముగ్గురిని దేవుళ్ళుగా అభివర్ణించారు. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగాను సాక్షాత్ పరబ్రహ్మంగాను పేర్కొన్నారు. గురువు అంటే మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగును నింపేవాడని స్థూలంగా పేర్కొంటూ ఉంటారు. సాధారణంగా గురువుల్లో 2 రకాలు మనం చూస్తూ ఉంటాం. వారిలో కొందరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు ప్రసాదించేవారైతే మరికొందరు లౌకిక విద్యను నేర్పించేవారు. అయితే ఏ వ్యక్తి అయినా జీవితంలో గురువును ఆశ్రయించవలసిందే. ఒక్కోసారి మనం గురువును గుర్తించలేకపోవచ్చు. తాళం చెవి లేకుండా తలుపు తెరవడం సాధ్యం కానట్లు గురువు తర్ఫీదు లేకుండా మనకు గుర్తింపు జ్ఞానం కలగదని వేమన తన పద్యాల్లో వివరించారు. ఒక్కోసారి ప్రతిభ కలిగిన విద్యార్థుల వల్ల గురువుకు విశేష ఖ్యాతి లభిస్తుంది. కృష్ణుని వల్ల సాందీపునికి ఎవరికి లభించినంతటి, ఆయన ఊహించినంతటి ప్రయోజనం సిద్ధించింది. కృష్ణుడు యమలోకానికి వెళ్ళి గురుపుత్రుని సజీవుని చేసి తీసుకొస్తాడు. మంచి గురు శిష్యుల సంబంధాన్ని సారవంతమైన నేలపై సకాలంలో సరిపడ్డ వర్షంగా ఒకరు అభివర్ణించారు. ఇక విద్య నేర్చుకోవడం అంటే ప్రతి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయడమే. వివేకానందుని అభిప్రాయం ప్రకారం జ్ఞానం మనలోనే ఉంది, మనలోనే విజ్ఞానం ఉంటే విద్య నేర్వాలనే ప్రయత్నం దేనికి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. పాలలోనే నెయ్యి, పెరుగు, వెన్న దాగి ఉన్నాయి. అయితే వాటన్నిటిని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తేనే అవి కనబడతాయి, బయటకు వస్తాయి. ప్రయత్నం చేయకపోతే ఉన్నా కనబడవు. మనలోని వివేకాన్ని వెలికి తెచ్చుకునే ప్రయత్నానికి సహాయభూతుడుగా, సలహాదారుడుగా ఉంటాడు గురువు. వేమన వంటి భోగి గురువు ఉపదేశం వల్లనే ప్రజాకవి కాగలిగాడు. పూర్వం రాజకుమారులు సైతం గురుకులానికి వెళ్ళి గురువుల్ని సేవించేవారు. గురువు ప్రసన్నుడై విద్య నేర్పితే నేర్చుకోవడం, ఆయనను సేవించడం వల్ల విద్య పొందడం, డబ్బు లేదా ఏదైనా ఇచ్చి విద్య నేర్చుకోవడం మినహా విద్య నేర్చుకునేందుకు వేరే ఎటువంటి మార్గాలు లేవు. గొప్ప గురువు మాత్రమే మన జీవితాల్లో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటూ ఉంటారు. మనిషి తన జీవితకాలంలో ఒక వంతు గురువు ద్వారా, మరొక వంతు తన కృషి వల్ల, ఇంకొక వంతు సహాధ్యాయుల సహచర్యం వల్ల, మరొక వంతు పాఠశాలల నుంచి నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకునే ప్రక్రియ లౌకికంగా ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. మనిషికి తొలి గురువు తల్లే. ఆమె వెంట ఉండే శిశువు చాలా విషయాలు గ్రహిస్తాడు. శిశువు ప్రపంచాన్ని చూసి చాలా నేర్చుకున్నా ఎక్కువగా చూసేది తల్లిదండ్రుల కదలికలే కనుక ఆమె నుంచే ఎక్కువగా విషయాలు గ్రహిస్తాడు. ఆ తర్వాతే లౌకిక విద్యలు నేర్పే గురువులు, గాయత్రిని ఉపదేశించే తండ్రి, మంత్ర విద్యలు నేర్పే మంత్ర గురువులు, బోధనలు చేసే బోధక గురువులు వంటి వారందరూ కూడా మన జీవితాల్లో వస్తూ ఉంటారు. ఇకపోతే మనం ఈ గురువులలో గురువు యొక్క విశిష్టత గురించి ముఖ్యంగా మనం తెలుసుకుందాం. కృష్ణం వందే జగద్గురు అంటూ ఉంటారు. గురువు ఎప్పుడూ పరమ ప్రేమ స్వరూపమే, అందులో సందేహం లేదు. ఎల్లప్పుడూ శిష్యుని అభ్యున్నతిని కోరుతూ ఉంటారు గురువర్యులు, అందులోనూ సందేహం లేదు. అయితే గురువు ప్రశ్నించే ప్రేమ శక్తిని అందుకునే స్థాయి శిష్యునికి ఉండాలి. అది ఎలా వస్తుంది? గురువు మాత్రమే తనను ఉద్ధరించగలడు అనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండటమే ఆ స్థాయిని అందిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒక సమస్య పరిష్కారానికి గురువుని ఆశ్రయించి ఉంటూ ఉన్నాం. ఆ సమస్య తీరితే ఆ గురువు గొప్పవాడు, తీరకపోతే మరొక గురువు, ఇలా కొట్టుకుపోతూనే ఉంటాం. గురువు నీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఆ శక్తి గురువులో ఉందని నువ్వు మనస, వాచ, కర్మన నమ్మాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది.
సేవాభావం వల్లను మరియు సర్వస్వ శరణాగతి వల్లను గురువు ప్రసన్నుడు అవుతాడు. కనుక నువ్వెప్పుడూ గురువే సర్వస్వం అని నమ్ము. అప్పుడే నీ గురువు నీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు. నమ్మకం అచంచలంగా ఉందా నీలో, నీవెప్పటికీ కూడా గురువుని గుర్తించలేవు. ఈ ప్రశ్నకి ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. గురువు మార్గాన్ని చూపిస్తాడు, ఆ మార్గంలో నడవటం నీ పని. గురువు జ్ఞానాన్ని అందిస్తారు, ఆ జ్ఞానాన్ని జీవితంలో భాగం చేసుకోవడమే నీ పని. గురువు ప్రేమను ప్రసరిస్తారు, ఆ ప్రేమను నీలో నింపుకోవడమే నీ పని. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ బుద్ధిని, నీ తెలివితేటలను పక్కన పెట్టి వెళ్ళాలి. గురువుతో వాదన పనికిరాదు. గురువు చెప్పే మాటలను చెవులతో కాదు, మనసుతో వినాలి. గురువును నమ్మినప్పుడు కళ్ళు మూసుకొని ఇతర చింతనలు లేకుండా నమ్మాలి. గురువుకు నిన్ను నువ్వు సమర్పించుకోవడం అంటే నీ హృదయాన్ని పూర్తిగా తెరిచి సమర్పించాలి. గురువు ఉపదేశాన్ని వినేటప్పుడు నోరు మూసుకుని వినాలి. ఇవన్నీ చేయగలిగితే గురువు నీవాడు అవుతాడు. నువ్వు లౌకికంగా అత్యున్నత విద్యావంతుడు కావచ్చు, కానీ గురువు ముందు అనుక్షణము నీకు అక్షరాభ్యాసమే. నువ్వు సమాజంలో గురువు కన్నా ఉన్నత స్థాయిలో ఉండవచ్చు, కానీ గురువు ముందు నీవు కేవలం ఒక సేవకుడివే. నువ్వు గురువు కన్నా అత్యధిక ధనవంతుడు కావచ్చు, కానీ గురువు ముందు నీవు నిరుపేదవే. నువ్వు గురువు కన్నా అధిక లౌకిక జ్ఞానం కలిగి ఉండవచ్చు, కానీ గురువు ముందు పరమ అజ్ఞానివే. నీ లౌకిక విద్య గురువు ముందు నిరక్షరాస్యతగా మిగులుతుంది. సమాజంలో నీ స్థాయి గురువు ముందు నిష్ప్రయోజనంగా మిగులుతుంది. నీ ధన సంపద అంతా గురు చరణ ధూళిని కూడా తాకలేదు. నీ లౌకిక జ్ఞానం సమస్త గురువు అలౌకిక జ్ఞానం ముందు గుడ్డి గవ్వకు కూడా పనికిరాదు. ఈ విషయాన్ని మనస్సులో స్థిరంగా నిలుపుకోగలిగితే గురువు నీ వాడవుతాడు. అందుకే వందే కృష్ణం జగద్గురుం అంటారు. సర్వం లోక సమస్త సుఖినో భవంతు, శుభం భూయాత్. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2026వ సంవత్సరము ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి హైదరాబాదు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, వినుకొండ, లక్ష్మీపురం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క మూల సిద్ధాంతము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. ఈ తత్వంలో మానవత్వానికి ప్రాధాన్యత ఇస్తూ మానవాళి మధ్య మానవత్వం ద్వారా ఈశ్వరత్వాన్ని పొంది తరించే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి సమాజంలో ఎన్నో మత ధర్మాలు వారి వారి యొక్క ఆధ్యాత్మిక విషయాలతో సంస్కరించి మానవాళిలో మానవత్వాన్ని మేలుకొల్పి వారి యొక్క జీవన తత్వంలో మానవత్వం ద్వారా ఈశ్వరత్వాన్ని పొంది తరించేటువంటి అనేక విషయాలు తత్వరూపంలో ఆయా తాత్వికులు, జ్ఞానులు, సద్గురువర్యులు ప్రబోధిస్తూ, ప్రసాదిస్తూ, తరింపజేస్తూ మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని తొలగించి మనలో ఈశ్వరత్వాన్ని మానవత్వం రూపంగా మేలుకొల్పి మన యొక్క జీవన తత్వంలో ఒక ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకుని జీవన విధానం సుఖమయం చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞానులు, యోగులు, తాత్వికులు మనకు ప్రబోధిస్తున్నారు. మన ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా విషయాలన్నీ కూడా మనం సంస్కరించుకుని సమన్వయపరుచుకొని
మనలో ఈశ్వరత్వాన్ని మేలుకొల్పే తాత్విక జ్ఞాన శక్తిని మనలో వృద్ధిపరచుకోవడం ద్వారా మనలో ఉన్న దైవత్వాన్ని మనం దర్శించేటువంటి జ్ఞాన చక్షువులు మనలో ఏర్పడతాయి. ఆ యొక్క విధంగా మనం ప్రయాణం సాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో మనలో భ్రాంతి ఆవహించి ఆ భ్రాంతి తత్వం మనలో నీ మతం గొప్ప, నీవు గొప్ప అనేటువంటి ఒక భావన కలిగిస్తుంది. మరొక విధానంలో ఆ మతాన్ని దూషించి ద్వేషించేటువంటి అహంకార భావాలు మనలో కలిగిస్తూ మనలో ఈ ఆధ్యాత్మిక భావన లేకుండా, సమన్వయ భావన లేకుండా మన యొక్క మనస్సుని ఒక కాలుష్యమైనటువంటి విధానంగా మనలో ఒక విషపూరితమైనటువంటి బీజాలు ఏర్పడేటువంటి పరిస్థితులు మన మనసులో ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా మనం ఆ భ్రాంతి యొక్క విషయం చేత మనలో విషపూరితమైనటువంటి బీజాలు ఏర్పడి మనం నా మతమే గొప్ప, నేనే గొప్ప అనేటువంటి ఒక అహంకార భావం మనలో ప్రవేశించి భ్రాంతి తత్వం ద్వారా ఎదుటి మతం వారిని ద్వేషించి దూషించి వారి మతాన్ని కించపరిచేటువంటి దిశగా మనలో మానసిక కాలుష్యం ఏర్పడుతుంది. తద్వారా మనలో అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి స్థితి మన మనసులో ఏర్పడి అది అలజడిగా, ఆందోళనతో, అశాంతిగా, అసహనంగా మారి ఒక ఉద్రేకపూరితమైనటువంటి స్థితి మనలో ఏర్పడడం చేత మనం ఎదుటివారితో మనం వైరానికి దిగేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తద్వారా ఆ ద్వేషము, వైరము, హింస ఇవన్నీ కలిపి మనం మానసికంగా, శారీరకంగా మనని ఎంతో అల్లకల్లోలం చేసి తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఇరువురి మధ్య ఏర్పడేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనకు ఒక దూషణ, ఒక భావోద్వేగపూరితమైనటువంటి అంశాలు మన మనస్సుని అల్లకల్లోలం చేసి అది మతాల రూపంలో, లేదా మన వ్యక్తిత్వం రూపంలో, లేదా మన యొక్క జీవన విధానంపై కలిగేటువంటి అనేక అంశాలపై ఆ యొక్క దూషణ మనలో ఒక తీవ్ర మనస్తాపాన్ని కలిగించి మన దైనందిన జీవన విధానాన్ని ప్రభావితం చేసి మనలో ఒక విధమైనటువంటి కోపోద్రిక్తమైనటువంటి, ఒక విధమైనటువంటి ఒక ఉద్రేకపూరితమైనటువంటి అశాంతి, అసహనం ఏర్పడి మనం నష్టపోతూ ఎదుటి వారిని నష్టపరుస్తూ మన జీవన విధానం మన అల్లకల్లోలం చేసుకోవటం జరుగుతుంది. ఈ భ్రాంతి తత్వం యొక్క విషయాన్ని మనం గ్రహించి విశ్లేషించుకుని ఆ భ్రాంతి మన మనసుని మనం పరీక్షిస్తుంది. మన ఈశ్వరత్వం వైపు మనం ప్రయాణం సాగిస్తున్న తరుణంలో భ్రాంతి మనలో అలజడి ఈ రూపంగా సృష్టించి మనను, మన మానసిక వ్యవస్థను వక్రీకరిస్తుంది అనేటువంటి భావన మనలో ఏదైతే ఉందో అది మనం విశ్లేషించుకుని గ్రహించగలుగుతామో అప్పుడు మనం ఆ భ్రాంతి తత్వాన్ని విడనాడి మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది, అన్ని మత ధర్మాల్లో సమన్వయం పరుచుకుని మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి ఈశ్వరత్వం మేలుకొల్పబడి మన యొక్క దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మన అందరిలో కూడా పరమత సహనం మనలో ఏర్పడుతుంది, సమైక్యత ఏర్పడుతుంది, సమభావం ఏర్పడుతుంది, సహోదర భావం ఏర్పడుతుంది. మన యొక్క జీవన విధానంలో ఒక చక్కని ఆధ్యాత్మిక బాట మనందరిలో ఏర్పడుతుంది. తద్వారా భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జన్మ మనందరం కూడా సార్థక్యం చేసుకుని ఒక పవిత్రత మనలో సమకూర్చుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఆ పవిత్రత ఏదైతే ఉందో అదే మనలో ఉండేటువంటి దైవత్వము, అదే మనలో ఉండేటువంటి మానవత్వము. కాబట్టి మనం మానవత్వపు విలువ ఈనాటి సమాజంలో మనం ఆచరించేటువంటి దిశగా మన మానసిక విధానంలో ఆధ్యాత్మిక భావనలతో మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన తత్వం మానవత్వపు విలువలతో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి, శక్తి మనలో ఏర్పడుతుంది.
అంచేత ఆ మానవత్వపు విలువలు అంతరించిపోవడం చేతే మనందరి మధ్య అగాధాలు ఏర్పడుతున్నాయి, అవరోధాలు ఏర్పడుతున్నాయి, అవి ఉద్రేకంగా మారుతున్నాయి, అది ద్వేషాలు వైరాన్ని సృష్టిస్తున్నాయి. తద్వారా హింసావాదం, తీవ్రవాదం, ఉగ్రవాదం అనేక వాదాలుగా విడిపోయి చివరికి మానవాళి తీవ్రమైనటువంటి సంక్షోభంలో హింసాత్మకమైనటువంటి వాతావరణాలు మనలో కలుగుతున్నాయి. మరి భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి మేధాశక్తితో మనం విశ్లేషించుకున్నట్లయితే మనం ఎందుకు ఈ రక్తపాతాన్ని సృష్టించుకుంటున్నాం, ఈ హింసావాదాన్ని ఎందుకు సృష్టించుకుంటున్నాం అనే విషయంగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా అది ప్రతి మతం కూడా ఒక మంచిని ఆధ్యాత్మిక భావనతో మానవత్వాన్ని ప్రబోధిస్తున్నాయి అనేటువంటి విషయం మనం గ్రహించి మనం వాటికి అనుగుణ్యంగా మనం నడుచుకోవాలి. ఈ రక్తపాతాన్ని, హింసావాదాన్ని, ఈ తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని మనం తొలగించుకొని మన మనసులో మానవుడు మానవత్వంతో ఈశ్వరత్వంగా పరిణామం చెందేటువంటి దిశగా మనం ప్రయాణం సాగించాలి అనేటువంటి భావన మన అందరిలో ఏర్పరచుకోగలిగినట్లయితే అన్ని మత ధర్మాల్లో ఆ యొక్క భావనతో మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మనందరిలో ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి విషయం మనందరి ఈ సందర్భంగా విశ్లేషించుకున్నప్పుడు మనకు తెలియబడుతుంది. అహం బ్రహ్మస్మి అని చెప్పి మన వేదవాంగ్మయంలో చెప్పబడుతుంది. అంటే నేను బ్రహ్మస్వరూపిగా అయితిని. అంటే ఎవరు బ్రహ్మస్వరూపిగా కాబడ్డారు అన్నప్పుడు ఆ జీవాత్మలో ఉండేటువంటి ఆ మానవత్వం ఈశ్వరత్వంగా పరిణామం చెందడం చేత నేను అనేటువంటి విషయం బ్రహ్మస్వరూపిగా అంటే దైవత్వ స్వరూపిగా ఉంది అనేటువంటి విషయం మనం వ్యక్తం కాబడుతుంది, తెలియబడుతుంది. మరి మన యొక్క మేధాశక్తిని ఆ యొక్క రూపంగా విశ్లేషించుకుని మనం మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక భావనతో మనం ఆ యొక్క విషయాలు గ్రహించి మన ఆచార వ్యవహారాలను మానవత్వపు విలువలతో అనుసరిస్తూ ఆచరిస్తూ మనం ప్రయాణం సాగించినట్లయితే మనలో ఆ మానవత్వం యొక్క ఈశ్వరత్వం యొక్క పరిణామం మనకు తెలియబడుతుంది. కాబట్టి ఈ విషయాలు మనం అన్ని మత ధర్మాల్లో చెప్పబడుతున్నప్పటికీ మనం ఆచరణలో వచ్చేసరికి నా మతం గొప్ప, నేను గొప్ప, నా ధర్మం గొప్ప అనేటువంటి ఏదైతే ఒక భ్రాంతి భావం మనలో ప్రవేశించి మన ఆయా ఉద్రేకాలు కలిగిస్తున్నప్పుడు మన మనస్సు బలహీనపడిపోయి ఆ భ్రాంతి భావాల వైపుగా ప్రయాణం సాగించడం చేత మనలో ఈశ్వరత్వం మరుగున పడిపోతుంది. తద్వారా మానవత్వపు విలువలు మనందరిలో కూడా అంతరించిపోవడం చేత సమాజంలో హింసాత్మక వాతావరణం ఏర్పడి తీవ్ర సంక్షోభాలు సృష్టించుకొని మనం అంతా కూడా ఆ పవిత్రమైనటువంటి ఆ భగవత్ ప్రసాదితమైనటువంటి మానవ జన్మను మనం వ్యర్థం చేసుకుంటున్నాం. మనం ఆ జన్మ యొక్క విశిష్టతను మనం పొందలేకపోతున్నాం. ఈ యొక్క జన్మ అంతరించిపోయినట్లయితే మళ్ళీ మరొక జన్మలో పునర్జన్మలో మరొక రూపంలో మనం ఒక మంచి స్వరూపంగా మనం ప్రయాణం సాగిద్దామంటే సాధ్యం కాదు. ఈ ఉన్నటువంటి జన్మను, ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మను మానవత్వపు విలువలతో సార్థక్యం చేసుకోవడమే పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక భావనగా మనం గ్రహించి మనం తరించడానికి మనం ప్రయత్నం చేయగలిగినప్పుడు ఆ మత ధర్మం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకు మన తోటి వారికి గ్రహించి తరించే అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. కాబట్టి మనం భగవంతుడి ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి ఈ మానవ జన్మను ఈ కాలంలో మనం సార్థక్యం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మరొక జన్మ ఉంది, పునర్జన్మ ఉంది. ఆ కాలంలో మనం ఇక్కడ చేసినటువంటి తప్పులను సవరించుకుని మరొక జన్మలో ఆ పునర్జన్మలో మనం ఆ తప్పులను సవరించుకున్నాం అనేటువంటి భావన మనలో విడనాడి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి ఈ జన్మను మనం మానవత్వపు విలువలతో సార్థక్యం చేసుకోగలిగినప్పుడు మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి తెలియబడుతుంది. ఆ తెలియబడేటువంటి ఆ శక్తి ఆ ఈశ్వర నిర్మాణంలో ఈ సృష్టిగా ఉండేటువంటి ఆసక్తి రెండూ ఒక్కటిగా తెలియబడుతున్నాయి. కాబట్టి ఆ పరలోక జీవితమే శాశ్వతం ఎల్లవారికి, ఏ లోపములుండబోవు అచ్చట, తన లోపలనున్న యథార్థ వస్తువే కాపురముండు అచ్చట. అంటే తన లోపల ఏదైతే ఆ దైవత్వ స్వరూపమైనటువంటి శక్తి ఏదైతే ఉందో
అదియే ఈ సృష్టి నిర్మాణంలో ఉన్నటువంటి ఆ శక్తి. ఈ రెండూ ఒకటే. అదియే ఈశ్వరత్వం, అదియే భగవతత్వము. కాబట్టి దీపాన్ని బోలి వెలుగు ఉన్నట్లుగా తనలో ఉన్న తన తేజస్సు ఆ ఈశ్వర తేజస్సును పోలి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం, యథార్థాన్ని మనం గ్రహించగలిగినట్లయితే మనలోనే ఆ దైవత్వం నిండి ఉన్నది. అది భౌతికవాదంలో అది మానవత్వంగా తెలియబడుతుంది. కాబట్టి మానవత్వం ద్వారా మనలో ఈశ్వరత్వాన్ని గ్రహించగలిగేటువంటి అవకాశం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గం ద్వారా మనకు ప్రసాదింపబడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని ప్రబోధించి ప్రసాదించి తరింపజేసేటువంటి సద్గురువర్యుల యొక్క ఆశ్రయంలో మనం వారిని ఆశ్రయించి మనం ప్రయాణం సాగించినట్లయితే మన జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం ద్వారా మానవత్వపు విలువలు మనలో ఏర్పడి మన యొక్క దినచర్య సుఖవంతం కాబడుతూ భ్రాంతి తత్వాలను విడనాడుతూ ఈశ్వరత్వం వైపు మానవత్వం ద్వారా మనం ప్రయాణం సాగిస్తూ తాత్విక జ్ఞానం ద్వారా మనలో వచ్చేటువంటి కలుషిత భావాలను నివారించుకుంటూ ఉద్రేకపూరితమైనటువంటి భావాలను అరిషడ్ వర్గాల రూపంలో వచ్చినటువంటి ఉద్రేకపూరితమైనటువంటి భావాలను మనం తొలగించుకుంటూ మన యొక్క దినచర్య సుఖవంతం కాబడేటువంటి దిశగా మన యొక్క ధర్మాన్ని అనుసరించి మనం ప్రయాణం సాగించినట్లయితే అన్ని మత ధర్మాల్లో చెప్పబడినటువంటి విషయం ఈశ్వరత్వము ఒక్కటే అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అందుచేత మతములన్నీ పోవు, మతవాదములు పోవు, ఈశ్వర రాజ్యమే ఏలగలదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి విద్యలన్నీ పోవు, విజ్ఞానములు పోవు, విజ్ఞాన దీక్షయే వెలయగలదు. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక బాటే మన యొక్క దైనందిన జీవన విధానానికి ఒక దశ దిశ నిర్దేశించేటువంటి దిక్సూచిగా మనకు తెలియబడుతుంది. ఈ యొక్క విషయాల్ని మనం అవగాహన చేసుకొని మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకొని మనం మనుగడ సాగించగలిగినప్పుడు మనలో తాత్విక ఆలోచనలు ఏర్పడి ఆ తాత్విక ఆలోచనలు మానసిక ఉద్రేకాలను తొలగించి మనలో ఉండేటువంటి అశాంతి, అలజడి, ఆందోళన, ఒత్తిడిని నివారిస్తూ మనం దైనందిన జీవన విధానంలో ఒక శాంతి తాత్వికమైనటువంటి ఆలోచన శక్తిని పొంది మన యొక్క దినచర్యలో సుఖవంతం కాబడేటువంటి స్థితిగా మనం ప్రయాణం సాగిస్తూ సంక్షోభాలను నివారించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ తాపత్రయాలకు అనుగుణ్యంగా మన యొక్క జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటూ మన యొక్క దినచర్య సుఖవంతం కాబడేటువంటి దిశగా మనం ప్రయాణం సాగించేటువంటి అవకాశం మనం ఆశ్రయించినటువంటి తాత్విక జ్ఞానము ద్వారా మనకు పొందగలిగేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా మన యొక్క దినచర్యను ఆ యొక్క ఆధ్యాత్మిక తాత్విక దిక్సూచిని ఆధారంగా చేసుకుని మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా మనలో మానవత్వపు విలువలతో మన యొక్క మనుగడ మనం సాగించగలిగినట్లయితే అంత్య పరిణామం ఈశ్వరత్వంగా ఉందనేటువంటి యథార్థం మనం గ్రహించి తరించేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము ఒక నేత్రంగాను, సామాజిక సేవా నేత్రము మరొక నేత్రంగాను మనం రెండు నేత్రాలుగా భావించి మనం మనుగడ సాగించగలిగినట్లయితే మన యొక్క జీవితం యొక్క అర్థము పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ఆ యొక్క ఈశ్వరత్వాన్ని తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ప్రకృతిని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా 3 మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఆ మొక్కలలో భగవంతుడిని, ఆ సద్గురువుని దర్శించేటువంటి సామాజిక స్ఫూర్తి ఏర్పరచుకోవడం ద్వారా మన ప్రకృతిని మనం పరిరక్షించుకొని చక్కని జీవితాన్ని మనము మన తోటి జీవరాశులు మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఈ సందర్భంగా మనం ఆ సద్గురువర్యుల యొక్క ఆజ్ఞగా ప్రతి ఒక్కరూ స్వీకరించి వారి యొక్క ఆదేశాలకు అనుగుణ్యంగా మనం 3 మొక్కలు ఈ వర్షాకాలంలో మనం నాటి ఆ యొక్క సద్గురువర్యుల యొక్క కృపకు, భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని
సద్వినియోగపరుచుకోవాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల పర్యటనలోను హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి శుభాశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన 2026 సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం నుండి మే 11వ తేదీ వరకు కూడా అనేక రాష్ట్రాల్లోనూ అనేక జిల్లాల్లోనూ అనేక ప్రాంతాల్లోనూ కూడా పీఠాధిపతి డాక్టర్ ఉండాలేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అభౌతికమైనటువంటి ఆశీస్సుల ద్వారా అభౌతికమైనటువంటి అనుగ్రహ భాషణ ద్వారా కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర శక్తిని మన కుటుంబాల మీద కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరింప చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం నాడు హైదరాబాదులో మాత్రం ప్రత్యక్ష సభను స్వామివారి యొక్క అధ్యక్షతన నిర్వహింపబడుతుంది. ఈ ప్రత్యక్ష సభలో వాలంటీర్లు 11 మంది వాలంటీర్లు కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రత్యక్ష సభ వైభవంగా నిర్వహింపబడింది. హైదరాబాద్ శ్రీ డిఎస్ఎన్ రాజు, శ్రీ ఎన్వి రామరాజు, డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మ, శ్రీమతి కె స్వర్ణలత, శ్రీమతి కె సూర్యలత, శ్రీమతి శారద, శ్రీ నరసింహం గారు, శ్రీ మంగా టిఫిన్స్ వెంకటరత్నం గారు, శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీ వరహాల బాబు గారు, శ్రీ ఉదయ భాస్కర్ గారు. ఈ విధంగా ఈ 11 మంది కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనూ కూడా హైదరాబాదులో వైశాఖ మాస పర్యటన ప్రత్యక్షంగా నిర్వహింపబడడం జరిగింది. మరి ఈ మహాసభ ప్రత్యక్షంగా నిర్వహింపబడినటువంటి సందర్భంగా వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ప్రత్యక్షంగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల సభ్యులందరికీ కూడా ప్రసరింప చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అఖండ మండలాకారం వ్యాప్తం యాన చరాచరం తత్పదం దర్శితం యాన తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువు యొక్క గొప్పతనం ఈ యొక్క గురుగీతలో వివరించబడిందండి. మొదలు అంతము లేనటువంటి అనంతమైనటువంటి చక్రాకారంలో ఈ చరాచర సృష్టి అంతా కూడా తనలో ఇముడ్చుకొని సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మతత్వాన్ని స్వయంగా అనుగ్రహంతో దర్శింపచేసేటటువంటి నా సద్గురుమూర్తికి నా యొక్క సాష్టాంగ నమస్కారాలు అని చెప్పి మనం ఈ యొక్క మహోన్నతమైనటువంటి గురుగీతలో ఉన్నటువంటి శ్లోకంతో మనం ఈ యొక్క వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. మరి స్వామి జ్ఞాన చైతన్య సదస్సులన్నింటినీ కూడా అనేక ప్రాంతాల్లో అనేక ప్రదేశాల్లో వారి యొక్క జ్ఞాన చైతన్య సదస్సులని ప్రసరింపజేసి వారి యొక్క అమృత వాక్కులతో మనల్ని ఆనందింపచేస్తున్నారు. మరి జ్ఞాన చైతన్యం అనేటువంటిది మనకి అనేక విధాలుగా స్వామి మనకు కలగజేయడం జరుగుతుంది. దాంట్లో మన సభ్యులందరూ కూడా ఎటువంటి వారు అంటే ఆధ్యాత్మిక రత్నాలు. ఎంచేతంటే అటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాలన్నీ కూడా మన సభ్యుల్లో జ్ఞాన చైతన్యం ద్వారా స్వామి వాళ్ళని తీర్చి ఆధ్యాత్మిక రత్నాలుగా తయారు చేస్తున్నారు. దేని ద్వారా అంటే నామస్మరణ, స్వామి యొక్క నామస్మరణ, జపం, స్వామి ప్రబోధించినటువంటి మహామంత్రాన్ని జపించడం ద్వారా, అదేవిధంగా ధ్యాన మందిరం కూడా మనకి పిఠాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. మన గృహాల్లో కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం కూడా ధ్యాన సాధన చేస్తున్నాం. అంచేత ఈ యొక్క నామస్మరణ
ఈ యొక్క జపము, ధ్యానము ఇవి ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మనకి రత్నాలు లాంటివి, మణులు వంటివి. రత్నాలు కొనదలిచినటువంటి వారికే చూపించి అమ్ముతారు కానీ చేపల మార్కెట్లో పెట్టి అమ్మరు. అదేవిధంగా మనస్సు అంటే ఏంటి, స్థిరమైనటువంటి చిత్తమునకు మీన సాధన, మృగ సాధన, కూర్మ సాధన అనే 3 సాధనలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అందులో మీన సాధన అంటే ఏమిటంటే చేప అనేటువంటిది నీటిలోనే ఉండగలదు కానీ పైకి వచ్చిందంటే అది చనిపోతుంది అన్నమాట. అదేవిధంగా కొంతమంది ఏకాంతంగానే కొందరు సాధన చేయగలరు కానీ అందరిలోనే ఉండి సాధన చేయడం అనేటువంటిది కొంతమందికి సాధ్యం కాదు. అటువంటి సాధనను మనం ఏమంటాం అంటే మీన సాధన అని మనం చెప్పగలుగుతాం అన్నమాట. మరి అదేవిధంగా మీన సాధన అయిపోయిన తర్వాత రెండవ సాధన మృగ సాధన. అంటే మృగము కేవలం భూమిపైనే జీవించును, జలములో జీవించలేదు. అట్లే 10 మందిలోనే సాధన చేసేటటువంటి వారిని ఏకాంతంగా చేస్తే సంసార బాధ్యతలు చేరి ఉంటాయి కాబట్టి 10 మందిలోనే సాధన చేసేటటువంటి వారిని మృగ సాధన అనేటువంటి విధానంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక కూర్మ సాధన. కూర్మం అంటే ఏమిటి, తాబేలు జలంలోనూ ఉంటుంది, గొట్టుపైన కూడా ఉండగలరు. అంటే ఏకాంతంలోనూ సాధన చేయగలరు, గుంపుల మధ్య ఉన్నప్పటికీ కూడా స్థిరచిత్తంతో సాధన చేసి వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును సద్గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాల చేత అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఎప్పుడూ కూడా వీరు ఉద్రేకానికి గురి కాకూడదు. ఈ వయస్సులోనైనా సరే సరైన నమ్మకాన్ని పెంచుకోవాలి. మన బుర్ర చాకలవాని ఇల్లు వంటిది. అంటే చాకలవారి ఇంట్లో ఎన్నో కుటుంబాల వారి యొక్క బట్టలు ఉన్నప్పటికీ కూడా ఎవరి బట్టలు వారికి ఇచ్చిన తర్వాత వానికి మిగిలేది సొంతమైనది ఒకటే. అదేవిధంగా నీవు కూడా ఎన్ని విన్నను నీవి ఏదైతే ఆచరణలో పెడతావో, ఏదైతే నువ్వు ఆచరిస్తావో అదే నీకు దక్కుతుంది. భగవంతుని యొక్క చిత్తంతో వశం చేసుకున్న వలనే కానీ యుక్తుల చేత కాదు. మనం చాలామంది చూడండి అనేక రకాల యుక్తులు పనడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు స్వామి చెప్తుంటారు, నువ్వు ఒక రకమైనటువంటి నాటకం ఆడినట్లయితే నేను 9 రకాల నాటకాలు ఆడతాను, నేను నవనాటక సూత్రధారిని అంటారు. అంచేత స్వామి దగ్గర ఎప్పుడు కూడా మనం యుక్తులు ప్రదర్శించకూడదు. చిత్తం అంటే మన మనస్సులో స్వామికి మహోన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించి మనం త్రయీ సాధన అంటే మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి సాధన ద్వారా మాత్రమే మనం స్వామిని వశం చేసుకోగలం. కానీ ఎటువంటి యుక్తుల చేత కూడా మనం స్వామిని వశం చేసుకోలేము అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈ మహోన్నతమైనటువంటి జ్ఞాన రహస్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. మరి ఈ యొక్క మహోన్నతమైనటువంటి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, వెనుకొండ, గుడివాడ, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును వారి యొక్క అనుగ్రహ భాషణ రూపంలో ప్రసరింప చేయడం జరిగింది. అనంతరం స్వామిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని, స్వామివారిని వారి వారి యొక్క గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకుని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందినటువంటి కుటుంబాలు ముందుగా విశాఖపట్నం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ ఒప్పలపాటి గణపతి వర్మ, శ్రీమతి శిరీష దంపతులు, కుమారుడు సత్య అనంత వర్మ, కుమార్తె భానుప్రత్యూష, తల్లిదండ్రులు బుచ్చి వెంకట సత్యనారాయణరాజు, శ్రీమతి భానుమతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు డాక్టర్ పెంగళ ఆనంద్ కుమార్, శ్రీమతి మంజుల దంపతులు, పీబీటీ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి డాక్టర్ పెంగళ ఆనంద్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా రెండవ కుటుంబం శ్రీ కోరా సుబ్బారావు గారు, శ్రీమతి అనంతలక్ష్మి, సత్యవతి, హరిత, శ్రీవల్లిక మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కోరా సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విశాఖ వాస్తవ్యులు శ్రీ డివి నారాయణరావు గారికి, శ్రీ డివి రత్నం గారికి ఆరోగ్యం ప్రసాదించమని చెప్పి స్వామివారికి నమస్కరిస్తూ వారి పిల్లలు దిడ్డి
సూర్యకుమార్, శ్రేయ, ఉమా, తేజ, నిహారిక, రీతు, తనుష మరియు వారి కుటుంబ సభ్యులు, డాక్టర్ పెంగళ ఆనంద్ కుమార్, శ్రీమతి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు, వడ్డాది శేషమ్మ గారి జ్ఞాపకార్థం పెంగళే బాలా త్రిపుర సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు, పెంగళే శేషగిరి, శ్రీమతి శ్రీలక్ష్మి, కొందనిక, రిచిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దంతులూరి రమేష్, శ్రీమతి శివకుమారి, కుమారుడు శ్రీహర్ష, కోడలు లలిత, మనవరాలు జిష్ణ, ప్రత్యూష, రఘువర్మ, మనవడు వియాన్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దంతులూరి బంగారరాజు, శ్రీమతి సత్యకుమారి, కుమార్తె రిషితాదేవి, శ్రీనివాస్, విఘ్నేష్ వర్మ మరియు మనవడు మరియు వారి కుటుంబ సభ్యులు, పిఠాపురం శ్రీ చింతపల్లి అప్పరమేశ్వరు, శ్రీమతి అప్పలరాజు, కుమారుడు చింతపల్లి వెంకట సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి రాజేశ్వరి, మనవడు అనిరుద్ధ్ రెడ్డి. స్వామివారి ఆశీస్సులు కుటుంబంపై ఉండాలని వారి కుటుంబ సభ్యులు. విశాఖపట్నం శ్రీ డి సత్యనారాయణరావు, శ్రీమతి పార్వతి, దిడ్డి వాసు, వినీల, విహాన్ ఆరోగ్యక్షేమాలు కోరుతూ వారి కుటుంబ సభ్యులు. శ్రీ బిర్రా ప్రభాకర్, శ్రీమతి బీవీఎస్జి భవానీ, తల్లి శ్రీమతి ఆదిలక్ష్మి, కుమారులు రోహిత్, అఖిల్, కోడలు నిగిత మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ నడుంపల్లి వాసువర్మ, శ్రీమతి రమాదేవి, అఖిల్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పెన్మత్స జయశ్రీ గారి జ్ఞాపకార్థం శ్రీ పెన్మత్స విజయరామరాజు, జయధర్ వర్మ, శ్రీమతి కీర్తన, ప్రనుష మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పేర్చర్ల సత్యసుబ్బరాజు, శ్రీమతి శ్వేత, ఉమా పూజిత మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ దాట్ల వెంకటకృష్ణ వర్మ, శ్రీమతి ఉమాదేవి, అఖిల్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ సాగి నరసింహరాజు, శ్రీమతి వశశ్రీ, బుచ్చి వెంకట నరసింహరాజు, ఉమామహేశ్వరరాజు మరియు వారి కుటుంబ సభ్యులు. బంబిడిపల్లి సుబ్బలక్ష్మి గారి జ్ఞాపకార్థం అల్లుడు ఎస్వి ఆచార్యులు, కుమార్తె శ్రీమతి ఎస్ భవానీదేవి, శ్రీకాంత్, శ్రీదేవి, శ్రీ సౌమ్యాదేవి, పురుషోత్తం, మనవలు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ వనపర్తి వెంకటాచలం, శ్రీమతి వరలక్ష్మి, కుమార్తెలు అనూష, అలేఖ్య, అల్లుడు రాజా, దక్షిక మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ వివి రత్నకుమార్, శ్రీమతి వసుంధర, ఉమా ప్రవళిక మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ వనపర్తి శ్రీనివాస్, శ్రీమతి వి కృష్ణమాధురి, ఉమా కార్తిక్ రాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి దిడ్డి సత్యవతి, దిడ్డి జయరావు, శ్రీమతి అనిత, ఉమా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. శ్రీ టీవీవిఎన్ రాజు, శ్రీమతి సుజాత, పోసపాటి వెంకట సంతోష్ రాజు, లక్ష్మీ పల్లవి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పివిబి పద్మారావు, శ్రీమతి రత్నమాణిక్యం, సత్య శిరీష్, ఉమామహేశ్వరి, వి వెంకటేష్, మనవడు హేమంత్ షా మరియు వారి కుటుంబ సభ్యులు. గట్టి శ్రీనివాస్, శ్రీమతి అనురాధ, కుమారుడు గట్టి శ్రీరాజ్ వర్మ, హేమసాయిలత, కేఎన్స్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ బెక్కం వెంకట నరసింహమూర్తి, శ్రీమతి బెక్కం గంగాభవాని, కుమారులు సత్యరాఘవేంద్ర, వెంకటాదిత్య మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ తామరాపల్లి అక్కాబత్తుల ఆచారి, శ్రీమతి రమణమ్మ, వీర వెంకట సత్యనారాయణ, గంగాధరం, లక్ష్మీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ వేముల రాజేష్, శ్రీమతి విజయశాంతి, ఉమా హర్ష మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ నూనె కృష్ణ, శ్రీమతి సంధ్యారాణి, పాప త్రిష తేజస్వికి ఐసాట్ మంచి ర్యాంకు వచ్చి మంచి కాలేజీలో ఎంసీఏ సీట్ రావాలని, త్వరగా మంచి జాబ్ వచ్చి సెటిల్ అవ్వాలని వారి కుటుంబ సభ్యులు. పులపర్తి అనంతలక్ష్మి గారు, నాగవెంకట సత్య సాయినాథ్, శ్రీరమ్య, సర్విక్, కిరణ్ కుమార్కు స్వామి ఆశీర్వాదంతో మంచి సంబంధం కుదిరి వివాహం జరగాలని కుటుంబ సభ్యులు. కోతా లక్ష్మి, కోతా ప్రసాద్ రెడ్డి, శ్రీమతి ఉమాశ్రీ వినయవతి, కుమారుడు హుస్సేన్ గౌరీ, స్వరూప్ రెడ్డి అందరూ బాగుండి స్వామి సేవలో ఉండాలని కుటుంబ సభ్యుల ఆరాధన. కసిరెడ్డి అప్పారావు నాయుడు, శ్రీమతి గంగా భవాని, హర్షవర్ధన్, నవ్యజ్యోతి, రియాన్స్, అయాన్స్ కుటుంబ సభ్యులు. శ్రీమతి పెన్మత్స లక్ష్మి గారు, కుమారుడు నరసింహరాజు కుటుంబ సభ్యులు. శ్రీమతి వేగేసిన రేవతి, కుమార్తె ఉమా వారాహి, కుమారుడు కుటుంబ సభ్యులు ఆరాధన. వడ్డాది సత్యనారాయణమూర్తి గారి జ్ఞాపకార్థం శ్రీమతి వడ్డాది నాగమణి, కుమారుడు కిషోర్ కళ్యాణ్, వాడ్రేవ్ ప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు. గురాల పద్మ, కుమార్తెలు అనూష, ఉమాశ్రీ వినయవతి, అల్లుడు కోతా ప్రసాద్ రెడ్డి, మనవడు హుస్సేన్ గౌరీ, స్వరూప్ కుటుంబ సభ్యులందరూ స్వామివారి లక్ష్యంలో ఉండాలని కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ గుత్తల వెంకట సత్యనారాయణమూర్తి, శ్రీమతి విజయలక్ష్మి, ఉత్తమ్, అనూష్, సుమశ్రీ, శ్రీకృష్ణ, శివేష్, జయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. తేడ గ్రామం శ్రీమతి పెనుమల్లు సూర్యనారాయణమ్మ, భర్త అప్పారావు, సుబ్బిరెడ్డి, సుజాత, తులసీనాథరెడ్డి, లక్ష్మి కుటుంబ సభ్యులు. తేడ గ్రామం శ్రీమతి బండారి వరలక్ష్మి, సబ్బవరపు పూర్ణ, నూకరాజు, రెడ్డి లక్ష్మి, ఎర్నాయుడు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు. దాట్ల కీర్తి, డాటర్ ఆఫ్ శ్రీమతి నడింపల్లి నిర్మల్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, శ్రీమతి గంగూలీ స్వరూప్, కుమార్తె అలీనా రెహమాన్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా విశాఖపట్నం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. విజయనగరం నుండి స్వామిని
సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ ఎన్టీవీ ప్రసాద్ వర్మ, శ్రీమతి దంతులూరు విజయ్ గారు, కుమారుడు శ్రీనివాస్ విఘ్నేష్ వర్మ, రిషిత వర్మ, మనవడు అవ్యయ్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం వాస్తవ్యులు అమలకంటి అనిల్ సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి ఉమాదేవి, వారి కుమార్తె యశస్విని, కుమారుడు నాగవెంకట సన్విత్ కుటుంబ సభ్యులు స్వామివారి ఆశీస్సులతో అనిల్ సుబ్రహ్మణ్యం గారికి ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావాలని కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. పాకలపాటి సీతారామరాజు, శ్రీమతి సరస్వతి గారు స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. దంతులూరు రామకృష్ణరాజు, శ్రీమతి హరిత స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పాకలపాటి విశ్వనాథ సుబ్రహ్మణ్య వర్మ, శ్రీమతి మౌనిక, వారి కుమారులు సంతోష్ వర్మ, హర్ష వర్మ స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పాకలపాటి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అజయ్ వర్మ, కోడలు లిఖిత వర్మ స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పెరుమాలి గ్రామం కుంచర్లపాటి రమాదేవి గారు, వారి కుమారుడు అఖిల్ వర్మ, కోడలు వాసవి వర్మ స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల ఆరాధన. అదేవిధంగా శ్రీకాకుళం నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ బర్ల వెంకటరమణ, శ్రీమతి కుసుమ కుమారి, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవరాళ్ళు సమన్వి, నిహిర, ఉమా ధార్మిక కుటుంబ క్షేమం కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. ఎన్ విజయలక్ష్మి కుటుంబ క్షేమం కోరుతూ మనవరాలు కె దీపికకి జాబ్ వచ్చినందుకు స్వామికి నమస్కరిస్తూ కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ గంట్ల శ్యామ్ సుందర్రావు, శ్రీమతి భాగ్యలక్ష్మి, పిల్లలు ప్రణవి, సాత్విక్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఐకా శ్రీనివాసరావు, శ్రీమతి జగదీశ్వరి, పిల్లలు భార్గవి, బాబ్జీ మరియు వారి కుటుంబ సభ్యులు. గొల్వి శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఆరాధన. మడక సత్యనారాయణ, శ్రీమతి గోపమ్మ, బాబు, తరుణ్, పాప జాహ్నవి కుటుంబ సభ్యుల ఆరాధన. మంత్రి శ్రీనివాసరావు, శ్రీమతి ఇందిర, పిల్లలు దినేష్, ఉషాస్వామి వారి సేవలో ఉండాలని కుటుంబ సభ్యుల ఆరాధన. ఈ విధంగా శ్రీకాకుళం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి, అదేవిధంగా విజయనగరం నుండి స్వామిని సత్కరించిన ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారి కుటుంబ సభ్యులకి, హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది విజయనగరం సభ్యులకి, అదేవిధంగా విశాఖపట్నం నుండి స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ ఉప్పలపాటి గణపతి వర్మ, శ్రీమతి శిరీష, కుమారుడు సత్య అనంత వర్మ, కుమార్తె భాను ప్రత్యూష, తల్లిదండ్రులు బుచ్చి వెంకట సత్యనారాయణ రాజు, శ్రీమతి భానుమతి కుటుంబ సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన డాక్టర్ పింగళ ఆనంద్ కుమార్ గారి కుటుంబ సభ్యులకి, కోరా సుబ్బారావు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది విశాఖ నగర సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా విజయవాడ నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ వంగర లక్ష్మీ మనోహరమ్మ, శ్రీనివాసరావు, నాగరాజు, పాండురంగాచారి, దుర్గాప్రసాద్, రేణుకాదేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీమతి వంగర లక్ష్మీ మనోహరమ్మ, శ్రీనివాసరావు, నాగరాజు, పాండురంగాచారి, దుర్గాప్రసాద్, రేణుకాదేవి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం శ్రీ నడిపల్లి చంద్రశేఖర్, అంబికాదేవి దంపతులు, బాచిమంచి రామకృష్ణ, నాగసంధ్య, అనన్య, వెంకట, అరిపాక ముత్యాలరావు, శ్రీమతి అనిత మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ నడిపల్లి చంద్రశేఖర్, అంబికాదేవి దంపతులు, బాచిమంచి రామకృష్ణ, నాగసంధ్య, అనన్య, వెంకట, ఆరిపాక ముత్యాలరావు, శ్రీమతి అనిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అదేవిధంగా గుంటూరు జిల్లా కోటప్ప నగర్ నుండి శ్రీ పడాల నాగిరెడ్డి, శ్రీమతి వరలక్ష్మి దంపతులు, పడాల శివశంకర్ రెడ్డి, శ్రీమతి హేమ, ఉషశ్రీ, ఉమాశ్రీలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ పడాల నాగిరెడ్డి, శ్రీమతి వరలక్ష్మి దంపతులు, పడాల శివశంకర్ రెడ్డి, శ్రీమతి హేమ దంపతులు, ఉషశ్రీ, ఉమాశ్రీలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు.
వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపేసిన ఆశీస్సులో ప్రసరం చేయడం జరిగింది. అనంతరం ఖమ్మం జిల్లా భద్రాచలం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారి శ్రీమతి నిడదవోలు కామేశ్వరి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఆచంట వంశీ ప్రతాప్, శారద, శ్రీ జాహ్నవి మరియు ఊట్కూరి గోపాలకృష్ణ, శ్రీ వైష్ణవి, షా జుషధ్వజ, ఉషా కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపం తీసిన ఆశీస్వరూపులు పొందారు. శ్రీమతి నిడదవోలు కామేశ్వరి, ఆచంట వంశీ ప్రతాప్, శారద, శ్రీ జాహ్నవి, వుట్కూర్ గోపాలకృష్ణ, శ్రీ వైష్ణవి, షా జుషధ్వజ, ఉషా కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపం తీసిన ఆశీస్వరూపులు ప్రకటించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వారు విజయవాడ వంగర లక్ష్మీ మనోహరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, నడిపల్లి చంద్రశేఖర్ మరియు అంబికాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, గుంటూరు జిల్లా కోటప్పనగర్ నుండి తొండపు మల్లేశ్వరి, కుమారుడు సుబ్బారావు, గజవల్లి ప్రసాద్, శ్రీమతి శివపార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, కోటప్పనగర్ నుండి మానేపల్లి సురేష్, శ్రీమతి వెంకటలక్ష్మి, సాయి, తులసి మరియు వారి కుటుంబ సభ్యులు, కోటప్పనగర్ గుంటూరు నుండి వేముల ఎర్రయ్య, శ్రీమతి భద్రమ్మ, మల్లికార్జున, విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి వంగర లక్ష్మీ మనోహరమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, నడిపల్లి చంద్రశేఖర్ గారికి వారి కుటుంబ సభ్యులకి, తొండపు మల్లేశ్వరి గారికి వారి కుటుంబ సభ్యులకి, మేనపల్లి సురేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, వేముల ఎర్రయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ వాస్తవ్యులు వంగర లక్ష్మీ మనోహరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులకి, నడిపల్లి చంద్రశేఖర్ గారికి వారి కుటుంబ సభ్యులకి, డాక్టర్ దుర్గాప్రసాద్, శ్రీమతి శారద, మోహన మనస్విని, జ్యోతిర్ ఆదిత్య, కశ్యప్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పడాల వెంకట నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, రెడ్డి కలికిమూర్తి, శ్రీమతి పద్మావతి, ఉమా మహేశ్వరరావు, కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, కె నరసింహారావు, శ్రీమతి నాగమణి, జయరాం, రుద్రకుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, వంగర ప్రత్యూష, ఘనావి శ్రేష్ఠ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి దొంగల ఇందుమతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, కేవివి సత్యనారాయణ, కుమారి రవితేజ, కేఎల్ వైష్ణవి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, దండాబత్తుల ఉదయ్ శంకర్, అరుణ, చైతన్య సుందర్, లిఖితామణి మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా విజయవాడ నుంచి. అనంతరం కృష్ణా జిల్లా ఆరుగాల నుండి కాళ్ళ అచ్చన్న గారు మరియు వారి కుటుంబ సభ్యులు, గుంటూరు జిల్లా కోటప్పనగర్ నుండి తొండపు మల్లేశ్వరి, కుమారుడు సుబ్బారావు, గజవల్లి ప్రసాద్, శ్రీమతి శివపార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, మానేపల్లి సురేష్, శ్రీమతి వెంకటలక్ష్మి, సాయి, తులసి మరియు వారి కుటుంబ సభ్యులు, వేముల ఎర్రయ్య, శ్రీమతి భద్రమ్మ, మల్లికార్జున, విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా న్యూజెర్సీ USA నుండి కడియాల కృష్ణకిషోర్, శ్రీమతి శ్రీనీలమ మరియు వారి కుటుంబ సభ్యులు, ఆరాధ్య, అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా వర్జీనియా బీచ్ USA నుండి బాచిమంచి రామకృష్ణ, శ్రీమతి నాగసంధ్య, అనన్య, వెంకట్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది విజయవాడ, ఆరుగోలను, కోటప్పనగర్ USA మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును స్వామి ప్రసరం చేయడం జరిగింది. అనంతరం గుడివాడ నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ కెళ్ళ రామ్మోహన్ రావు, శ్రీమతి సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొమ్మోజు వీరభద్రరావు, శ్రీమతి లక్ష్మీవర్ధన మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం కాశీ విశ్వనాథ్, శ్రీమతి దుర్గాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ విస్స నాగ వెంకట సత్య సీతారామన్, శ్రీమతి మహతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం భాస్కర్, శ్రీమతి శ్రీవల్లి బిందురావళి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం సత్యేంద్ర కుమార్, శ్రీమతి కోమలీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం పోసుబాబు, శిరీష, వరలక్ష్మి, కార్తీక్, జన్విక మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా గుడివాడ నుండి శ్రీ కెళ్ళ రామ్మోహన్ రావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొమ్మోజు వీరభద్రరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కడియం కాశీ విశ్వనాథ్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ విస్స నాగ వెంకట సత్య సీతారామన్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కడియం భాస్కర్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కడియం పోసుబాబు, శిరీషకి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కడియం సత్యేంద్ర కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా శ్రీమతి వంగర లక్ష్మీ మనోహరమ్మ గారి సౌజన్యంతో
ఏలూరుకు చెందినటువంటి శ్రీమతి గరికి సత్యవతి గారికి ఒక కుటుంబ మిషన్ బాహుకరించారు. శ్రీమతి లక్ష్మీ మనోహరమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం నాడు హైదరాబాదులో ప్రత్యక్ష సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వరహాల బాబు గారు, చంద్రశేఖర్ గారు మరియు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, వినుకొండ, గుడివాడ తదితర ప్రాంతాల్లో అంతర్జాల సభలు కూడా నిర్వహించడం జరిగింది. విశాఖపట్నం నుండి శ్రీ దిడ్డి సత్యనారాయణరావు గారు, విజయనగరం నుండి శ్రీ ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారు, శ్రీకాకుళం నుండి శ్రీ బర్ల రమణ గారు, విజయవాడ నుండి రేణుక గారు, చంద్రశేఖర్ గారు, అదేవిధంగా కోటప్పనగర్ నుండి వరలక్ష్మి గారు, గుడివాడ నుండి చెన్పాటి శేషగిరిరావు గారు, రాజవరం నుండి శ్రీ చెన్నుపాటి శేషగిరిరావు గారు, వీరంతా కూడా ఈ వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. వీరందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములనిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి
गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति हारति जय जय हारति। మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.